మేడం, వైఎస్ జగన్ చేసిన ట్వీటు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. పోలీసులు చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అది సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కావచ్చు, చిన్నారి మిస్సింగ్ కేసు కావచ్చు, గిరిజన మహిళలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తుండడం కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి యూట్యూబర్ల అరెస్ట్ వ్యవహారం కావచ్చు. ముఖ్యంగా యూట్యూబర్ల అరెస్ట్ వ్యవహారంలో అయితే ఏకంగా రాజద్రోహం కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కనుక పరిశీలిస్తే ఎన్ని రాజ్యద్రోహం కేసులు నమోదవ్వాలి? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఈ అంశాలను ప్రస్తావిస్తూనే వైఎస్ జగన్ ఈ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? నమస్తే సార్. ముఖ్యంగా హే రామ్ షేవ్ ఆంధ్ర అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ ప్రకారం ఆయన రెస్పెక్టెడ్ హిందూ అనేది ఒకటి పబ్లిక్ కి తెలుస్తుంది. అంటే రాముని రెస్పెక్ట్ ఇస్తున్నారు, హిందూ మతాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన గత ప్రభుత్వంలో కూడా కట్టించినటువంటి టిటిడి దేవాలయాలు కానీ, ఆయన క్రిస్టియన్ అనే ఒక నెపంతో ఉన్నప్పటికీ ఆయన హిందువులకి చేసినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ కానీ, తన తండ్రి గారు గతంలో హిందూకు సంబంధించి 7 కొండలు 2 కొండలు జీవోకి తన తండ్రి హయాంలో జీవో వచ్చిందని, తన తండ్రి హిందూ మత అభివృద్ధి కోసమే ఉండానడని, అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటేనండి, అతని క్రిస్టియన్ కాబట్టి హిందూ ద్రోహిగా మనం చిత్రీకరించుకోనక్కర్లా. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ముస్లిం అన్నంత మాత్రాన మనం రాష్ట్రపతి దానికి లేకపోతే ఇంకొక దానికి ఎలిజిబిలిటీ కాదు అని అనుకోలేం కదా. ఎందుకంటే ఆయన ఏ మతమైనా హైందవ ధర్మాన్ని కాపాడుతాడు, గౌరవిస్తాడు. అదే మాదిరిగా అతను ఏదైతే కొండకు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఇవ్వడంలో కూడా కరెక్ట్ గా మనం భావించాలి. సో ఇక్కడ కూడా హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ రాముడా నువ్వే ఈ భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ని కాపాడాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక అద్భుతమైన ట్వీట్ ఇచ్చినారండి. ఇకపోతే ప్రశ్న రావణ్ సార్, నేను ఒక్కటే అడుగుతున్నాను. ప్రశ్న రావణ్ యొక్క యూట్యూబర్ కి ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్లకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు, ఉప ముఖ్యమంత్రి స్పందించేంత ఖాళీగాను లేడు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని అలా మాట్లాడతారా అంటే, 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీని కమ్యూనిస్టులు మాట్లాడతారు. అంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కాదండి, ఏకంగా కమ్యూనిస్టులు మాట్లాడతారు. ఆ ధైర్యం వాళ్ళకి ఎందుకనో మోడీని చూస్తే ప్రపంచ జీతగాడని, మోడీ కింద జీతగాడు చంద్రబాబు అని, చంద్రబాబు కింద ఊడిగం, చంద్రబాబు గారి కింద ఊడిగం చేయడానికి ఇంకొకళ్ళు వచ్చారంటూ పబ్లిక్ గా ఎక్కడ వైజాగ్ వేదికగా కమ్యూనిస్టులు ఒక 6 నెలల క్రితం మీటింగ్ పెట్టినారండి. నేను ఎదురుగా కూర్చున్నానండి. ఎందుకంటే వాళ్ళ భావజాలం, వాళ్ళ ప్రశ్న ఉత్తరాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. నేను ఏ పార్టీ అయినప్పటికీ నాకు కమ్యూనిస్ట్ అంటే చాలా అభిమానం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి విన్నా. బా ఇంత ధైర్యంగా తిట్టేస్తున్నారండి వీళ్ళు. పబ్లిక్ గా తిట్టడం కూడా కాదండి, ఒక అద్భుతమైన పాటతో, ఒక మాటతో అద్భుతంగా స్పందిస్తారు. సో ఇక్కడ ప్రశ్న రావణ్ణు ప్రశ్నించాడు అంటే ఓకే సరే, హిందువుల్ని అవహేళనగా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు, ఏ సంవత్సరంలో మాట్లాడాడు అంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం. కూటమి ప్రభుత్వం లేకపోయినా సెంటర్ లో బీజేపీనే ఉంది కదా. హైందవ ధర్మాన్ని అలాగా తుస్కారంగా మాట్లాడినా, రాముడు గురించి సీత గురించి తక్కువ చేసి మాట్లాడినా ముందుగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి వారియర్స్ ఎవరు? ఇప్పుడు బోర్డర్ లో యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఎవరు స్పందిస్తారు? సైనికులు స్పందిస్తారు. రాష్ట్ర ప్రజలు అందరూ స్పందిస్తారా అంటే అవసరమైనప్పుడు స్పందిస్తారు, కానీ ముందు స్పందించే వాళ్ళు ఎవరు? సైనికులు కదా యుద్ధంలో. సో అటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలకం కలిగిన వారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎప్పుడైనా హైందవుల గురించి రావణ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఇతడు రాముడికి వ్యతిరేకి, అందుకే రావణ్ అని పేరు పెట్టుకున్నాడు అని, ఆ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ముందు వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు అతని మీద ఆ సంవత్సరంలోనే కేసు పెట్టలా? అంటే స్టేట్ లో అంటే మనం ఇప్పుడు వచ్చినాంలేండి, సెంట్రల్ లో వారు 3 సార్లు కూడా వారే ప్రధానిగా ఉన్నారు కదా. మరి హైందవ ధర్మాన్ని కాపాడే నిమిత్తం ఒక యూట్యూబర్ మీద, ఒక యూట్యూబర్ అని ఎందుకు చెప్తున్నానంటే, అతనేదో ఒక ప్రఖ్యాత వ్యక్తి కూడా కాదే పాపం, ఒక యూట్యూబ్ నడుపుకున్న వ్యక్తి అయినా పాపం అనాల్సిన పని లేదే, మా హైందవులను ఎగతాళిగా తుస్కారంగా మాట్లాడుతున్నాడని అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చుగా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారిని అన్నాక రియాక్ట్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారనే కాదండి, హిందువులు కించపరుస్తూ మాట్లాడాడు. అదేంటిది? ఇప్పుడు చంప మీద పెళ్ళుమని కొడితే వెంటనే రియాక్ట్ అయితే అతనికి కోపం ఉన్నట్టు. 6 నెలలు అయ్యాక, సంవత్సరం అయ్యాక, 5 ఏళ్ళు అయ్యాక రియాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, కొట్టినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది మనం కడు ఆలోచించాలి. అంటే కోపం అంటే వెంటనే వచ్చేసేయాలి కదా. మరి ఎందుకు రాలా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చి అందరూ పవన్ కళ్యాణ్ గారిని అన్నారని కేసులు పెట్టేస్తే
ఒక యూట్యూబర్ కోసం ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖలు మొత్తం పనిచేయాల్సిన అవసరం ఏంటి? ఏ ఏ రాజకీయాల్లోకి వచ్చాక 4 మాటలు ఆడపిల్లలు మేమే పడుతున్నాము, ఒక శాఖలో ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు పడలేరా? చిన్న చిలుకు పడితే మీరేమన్నా మొక్క మొలుస్తారా అని రాష్ట్ర ప్రజలందరూ ఏందా ఇతను ఒక్కడి కోసమే పనిచేసేది. చంద్రబాబు గారిని తిట్టారు. అమరావతి రాజధాని రైతులైతే జగన్ గారిని 100 తిట్లు తిట్టేవాళ్ళు. మేమైతే చాలా ఘాటుగా విమర్శించే వాళ్ళం. మా మీద ఆయన కేసులు ఎందుకు పెట్టలా? అప్పుడు లేవా ఈ సెక్షన్ లో? ముఖ్యమంత్రిని 151 సీట్లు గల వ్యక్తిని తుస్కారంగా మాట్లాడితే ఏం కేసు, ఆ కేసు, ఈ కేసు మాట్లాడతారేంటి అని మమ్మల్ని ఎందుకు ఎత్తి లోపల ఇలా? అమరావతి రాజధాని రైతులు ఒక గన్ ఇచ్చేయండి సార్ కాల్చేస్తా, ఒక గన్ ఇచ్చేసేయండి సార్ కాల్చేస్తా అంటూ ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉండేది కదా. అక్కడ రాజధాని రైతులతో బూతులు తిట్టించి శాపనార్థాలు పెట్టించినారు కదా. మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు స్పెషల్ గా పనిచేసిన యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పూర్తిగా తల్లి చెల్లి గొడ్డల అనే నెపంతోనే మాట్లాడారు కదా. వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా? అంటే వాళ్ళ కోసం పనిచేస్తా ఉండదు వ్యవస్థ వాళ్ళ కోసం పనిచేయదు. నన్ను గెలిపించిన రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిద్ది. నన్ను తిట్టే వారి కోసం నేను సమయాన్ని కేటాయించను. నన్ను తిట్టిన వారి మీద కేసులు వేసుకుని నా విలువైన సమయాన్ని, నా విలువైన అధికారాన్ని దుర్వినియోగం చేయను అంటున్నటువంటి అనుభవం లేని మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నన్ను అంటారా అని స్పందిస్తే, సరే అలా స్పందించడం కరెక్ట్ కాదని తెలుసుకున్నారేమో. అందుకని నన్ను అందుకు కాదు స్పందించింది, హిందువులు అన్నాడు. హిందువులు ఎప్పుడయ్యా అన్నాడు? అప్పుడు ఎందుకు స్పందించలా? సరే అప్పుడు నువ్వు హోదాలో లేవు, అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎందుకు స్పందించలా? ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా రావణ్ గురించి? ఈ రోజుకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎందుకు స్పందించలా? రాజద్రోహం కేసా? ఊరి నాయనో, ఒక్కొక్కరు అంటే ఒకరు ఒక ధర్మాన్ని అవహేళనగా మాట్లాడకూడదు. ఇప్పుడు సపోజ్ రావణు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడకూడదు. రాధా మనోహర్ దాసు మీ మరియమ్మ ఎలా పుట్టింది, గుర్రెల కాపరి, గుర్రె బిడ్డలు అని ఆయన మాట్లాడకూడదు సార్. ఈ ఓటింగ్ ఎంతో ఆ ఓటింగ్ కూడా అంతే ఉంది. ప్రజలు వాళ్ళ మనోభావాలు, ఇది సెక్యులర్ కంట్రీ. నీ ఇష్టం వచ్చినట్టు హిందుస్థాన్ అంటే హిందూ దేశం కాదు కదా. పోతా అన్ని మతాలకి సమ్మేళనం అని అన్నారు కదా. మరి అన్ని మతాల వాళ్ళు మనం ఎలా పుట్టామో మనతో పాటు వాళ్ళు అలాగే పుట్టి ఉన్నారు కదా. మనం వాళ్ళ గురించి అలా స్పందించకూడదు. అందరినీ కలిసి ఉండాలి. తప్పే. రావణ్ అలాగా హిందూ ధర్మాన్ని మాట్లాడితే తప్పే. కానీ రాధా మనోహర్ దాస్ గారు కూడా క్రిస్టియన్ల గురించి మాట్లాడకూడదు. మనం ఎంతగా మన రాముడిని కొలుచుకుంటామో ఈ రోజు గొర్రె బిడ్డ, 2 మేకులు, 2 చక్కలు, 4 మేకులు ఈ మాటలు కూడా మనం మాట్లాడకూడదు సార్. మాట్లాడకూడదు. జీసస్ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు ఉన్నాడు అనడానికి నాంది ఉంది. క్రీస్తు ఉన్నాడు అంటే క్రీస్తు అన్ని బాధలు పడి ఉన్నాడు. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే చివరి వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ కూడా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అనేటటువంటి అద్భుత నినాదాన్ని ఇచ్చాడు. తనను తాను తగ్గించుకున్న వారే హెచ్చింపబడుదురు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే సూక్తి బైబిల్లో వాక్యం. నేను బాప్టిజం తీసుకున్నాను, నేను ఒక క్రిస్టియన్ మహిళని పెళ్లి చేసుకున్నాను, నా బిడ్డలు కూడా వారి బిడ్డలే, క్రిస్టియానిటీ ఉన్న బిడ్డలే అని ఒకప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు రాధా మనోహర్ దాస్ గారు కూడా క్రిస్టియన్ మాట్లాడడానికి మనం వ్యతిరేకించాలా. మన రావణ్ గారు ఎవరైతే ఉన్నారో రాముడి గురించి, సీత గురించి మాట్లాడితే అది తప్పే. కానీ అప్పటికప్పుడే ఎందుకు స్పందించాలా? ఇప్పుడు ఎందుకు స్పందించాల్సి వస్తుంది? ఇప్పుడు స్పందించాల్సి వస్తే ముందు ఆ కేసే పెట్టక పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అంటూ ఒక 30 కేసులు పెట్టడం, 110 కేసుల్లో పెట్టడం, పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం. అందులోనూ సార్ చాలా దారుణం ఏంటంటే ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు చెప్పారు రాజద్రోహం కేసు గురించి. ఆయన ఏమన్నారంటే ఒక గొడ్డలి ఇచ్చి ఒక చెట్టుని నరకమంటే ఒక అడవిని నరికేసినారట. అంటే గొడ్డలి మన చేతికి ఇస్తే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. చెట్టు నరికయ్యా అంటూ నీకు ఆయుధం ఇస్తే ఇదేదో బాగుందంటూ అడవిని నరికేసినారంట. సో అది ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు బెంచ్ మీద ఆయన సంబోధించినటువంటి పదజాలం, భావం. సో ఇక్కడ ఏదైతే ఈ రాజద్రోహం కేసు ఇలాగ రావణ్ గారి మీద పెడితే, రేపు ప్రభుత్వం మారగానే రాధా మనోహర్ దాస్ గారి మీద పెడితే, రేపు ఇంకొందరు మంది పెడితే, సో మొన్న చెప్పారు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు అని అనుకుంటండి, రాధాకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్నుముక్కలు లేవు, వాళ్ళు పెళ్ళాలని భార్యల్ని చెల్లెళ్ళగా భావించి పెళ్లి చేసి పంపించేస్తారు అంటూ మాట్లాడినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ ఛాలెంజ్ చేసినారు, తప్పకుండా తిప్పుతాను పోలీస్ స్టేషన్లని. అరే పోలీస్ స్టేషన్లో తిప్పుతాడా అన్నాడే కానీ రాజద్రోహం వల్ల ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, ఓహో ఇలా కూడా పెట్టచ్చు అని. ఎందుకు అలా అనిపించింది ఆయనకంటే, ఏది విత్తితే అదే వచ్చింది అంటాడు కదా ఆయన. మనం విత్తాం కదా. ఇక రేపటి రోజు ఎంత మంది మీద రాజద్రోహాలు అయిపోతాయో, దానికి ఎవిడెన్స్ ఉంటదా, బెయిల్ వచ్చిద్దా,
ఏం చేస్తున్నాం వ్యవస్థలో, తప్పుని తప్పు అందాం, తప్పును తప్పు అందాం. కానీ ఇంత కఠినమైన శిక్షలు విధిస్తూ వేధిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం వీటికైనా కేటాయించేది? సుగాలి ప్రీతి చావుకు కారణమైన వాళ్ళ మీద కేటాయించదా? ఏదైతే ఒక దళిత మహిళని నడి రోడ్డు మీద కొట్టిన వాడి మీద కేటాయించదా? మహిళల పట్ల మీకుండే చిత్తశుద్ధి ఇదేనా? ఒక మగవాడిని సాటి మగవాడు ఒక మాట అన్నాడని అధికారం ఉంది కదా అని ఇలాంటి కేసులు పెడతారా అంటే దానికోసం కాదు, హిందువుల గురించి అన్నాడని. హిందువుల గురించి అన్నప్పుడే కేసు పెట్టొచ్చుగా. మన ప్రభుత్వంలో లేకపోయినా సెంట్రల్ లో బీజేపీ గారు ప్రభుత్వంలోనే ఉన్నారుగా. ముందు రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వారు సనాతన ధర్మం అని మీరు పలుమార్లు మాట్లాడినా వారు మీతో కలిసి ఎందుకు గొంతుక కలపటల్లా, ఎందుకు సంఘీభావం ఇవ్వట్లా? సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు కాదు కదా ముందుకు రావాల్సింది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కదా. సో ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయండి. వాటికి సమాధానాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి మేము చెప్పాలంటే మీరు చెప్పపోయినా పర్లా, కానీ సనాతన ధర్మాన్ని భుజాలకు ఎత్తుకోవాల్సింది వాళ్ళు కదా. ఆ రోజు మెట్లు కడిగింది కింద నుంచి మెట్లు మీరే కదా కడిగారు. అంటే ఆరోహణ అవరోహణ అనే విధానం ఉంటదండి. మెట్లు పైనుంచి కడిగితే నీళ్లు కిందకు వస్తాయి, మరి కింద నుంచి కడుక్కొని ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజు లడ్డూలో కల్తీ అని మీరు భావోద్వేగానికి గురై కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగినారు. ఈ రోజు అయోధ్యలో కొన్ని వందల కోట్లు కదండి స్కాము. అవును. సో ఇటువంటి స్కామ్ కి హిందువులని మోసం చేస్తుంది ఎవరు అంటే పెద్ద హిందూ చిన్న హిందూ. అదేంటది హిందువులు మోసం చేస్తుంది హిందువులు ఇచ్చిన విరాళాలను కూడా కొట్టేస్తారా? ఎంత ఇచ్చినాము, ఎంత వాడినారు, ఎంత మిగిలింది, ఎన్ని కోట్ల స్కాము అంటూ సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గౌరవ అపాలజిట్ సనాతని స్పందించాల్సినటువంటి సమయం ఇది. నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలాగా అయోధ్యలో డబ్బుల్ని ఇలా మోసం చేయడం, దారి మళ్లించడం తప్పు. దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఎంక్వైరీ కమిటీ, సెంట్రల్ లో ఎంక్వైరీ కమిటీ వేసే స్థాయి మంది కాదనుకోండి, అయినా సరే ఎంక్వైరీ కమిటీ వేయమని నేను అనపాలజిట్ సనాతని హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా మోడీ గారిని అడుగుతున్నాను. ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోలా? అంటే అయోధ్య కోసం నేను స్పందిస్తానా అంటే అయోధ్యలో కల్తీ లడ్డూలు పంపించారు, అయోధ్య వాళ్ళు తినేసినారు అని మీరు బాధపడినప్పుడు ఈ రోజు అయోధ్య సొమ్ము మొత్తం దుర్వినియోగం అయిపోతుంది, ఎవరి చేతులు మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా తమరు ఒక విశాల హృదయంతో స్పందిస్తే బాగుంటుందని విధానాల మీదే మేము ప్రశ్నిస్తున్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నామండి.